రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువయుండి, ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము అని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు నాయనా, మీకే స్తోత్రాలు ప్రభువా, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. గతించిన ఉదయం నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు అయా మేము సజీవులంగా ఉండగలిగాము అంటే, ఈరోజంతటిను గడపగలిగాము అంటే అది కేవలము కూడా మీ కృప మాత్రమే తండ్రి. అవునయ్యా, మా కనుల ముందే ఎన్నో ప్రమాదాలు జరిగాయి, మా కనుల ముందే ఎంతోమంది గతించిపోయారు, సమస్యల్లో చిక్కుబడ్డారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ తండ్రి, కేవలం మీ యొక్క కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు, ప్రతి అవసరతను తీర్చినందుకు, మా ప్రతి ప్రయాణమును కూడా క్షేమకరమైన ప్రయాణాలుగా మార్చినందుకు, మా పనులన్నిటిలోనూ కూడా మాకు అభివృద్ధి దయచేసినందుకు మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. అయా, మరొకసారి ఈ విధంగా కుటుంబం అందరితో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే, మీ పాద సన్నిధిని చేరి మిమ్మల్ని స్తుతించుకునే ఈ విలువైన అవకాశం దయచేసినందుకు కూడా వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము, మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలగజేసేదను అని వాక్యం ద్వారా సెలవిస్తున్న దేవా, స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, గతించిన కాలంలో మా ఎడల మీరు జరిగించిన అద్భుతాల కంటే, గతించిన సంవత్సరంలో మీరు మా ఎడల జరిగించిన అద్భుత క్రియల కంటే, యా ప్రభువా, ఈ యొక్క 2025లో తండ్రి ఇంకా అద్భుతాలు చేస్తారని, ఇంకా ఆశీర్వాదకరంగా మా జీవితాలు మారుస్తారని మరొకసారి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. అయా, మేమందరము కూడా ఈ యొక్క మాటను, ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం దయచేయండి. అయా, మీ లేఖనాల సారంగా మా జీవితాలు ఉండడానికి కూడా సహాయం దయచేయండి. ఈ లోకపరమైన క్రియలకు మేము దూరంగా ఉంటూ, నీ వాక్యాన్ని బట్టి జీవిస్తూ, ప్రతి మాటను బట్టి ఆనందించే కృప దయచేయమని, ప్రతి బిడ్డ జీవితంలో అధిక మేలులు కలగచేయమని ఈ రాత్రిన ప్రభువా బ్రతిమాలుతున్నాము. అదేవిధంగానైనా ఈరోజుని ప్రార్థనలో, ఈ రాత్రి కాలంలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతున్నాము తండ్రి, ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, వారు ఊహించలేనటువంటి మేలులు వారి జీవితంలో జరిగించండి. మీ సేవకునిగా వారిని గూర్చి ప్రార్థిస్తూ ఉండగా అయా, మీ కృపా సహాయము దయచేయమని కూడా అడుగుతున్నాం తండ్రి. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉండి ప్రభువాని మొరబెడుతూ ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం. వారికి ఎటువంటి భయంకరమైన వ్యాధి ఉన్నప్పటికీ, ఎటువంటి ఐసీయూలో ఉన్నటువంటి పరిస్థితి అయినప్పటికీ అయా, ఒక్కసారి వారిని ముట్టి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ప్రతి అనారోగ్యమును తొలగించండి, ప్రతి దురాత్మ శక్తిని, అంధకార క్రియలను యేసు నామంలో లయపరచమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, అశాంతికరమైన జీవితాల చేత డిప్రెషన్లో ఎంతోమంది జీవిస్తున్నారు. కావలసిన ధనం ఉన్నప్పటికీ, కావలసిన ఉద్యోగాలు ఉన్నప్పటికీ ఆనందం లేని, సంతోషం లేని జీవితాలు కలిగి ఉన్నారు. వారందరి జీవితాల్లో తండ్రి ఆనందాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి. కుటుంబపరమైన ప్రతి గొడవను తీసివేయండి. యవన బిడ్డలు తల్లిదండ్రుల మాట వింటూ వారికి లోబడుతూ జీవించే కృప దయచేయండి. చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. వృద్ధులందరికీ మీరు రక్షణ దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం. ప్రభువా, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రతి గొడవను కూడా యేసు నామంలో తీసివేయమని, ఆనందించే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యలను బట్టి కూడా అడుగుతున్నాము. వారి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి గొడవల నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు బిడ్డలు చేస్తున్నారు. ప్రయత్నాలు కూడా సఫలపరచబడుటకు కృపా సహాయం దయచేయండి. గృహాల కోసం అప్లై చేసుకున్నారు, గృహం రావడానికి కృప దయచేయండి. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు తండ్రి, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం, ప్రమోషన్స్ నిమిత్తం, రిటైర్మెంట్స్ నిమిత్తం ప్రార్థిస్తున్నారయ్యా. ప్రతి విషయంలోనూ మీరు సహాయము దయచేయమని, బిడ్డలకు తోడై ఉండమని అడుగుతున్నాం తండ్రి.
అయ్యా, ఆర్థికంగా ఎవరైతే ఈ రోజున కుంటుబడిపోయిన స్థితిలో ఉన్నారో, నష్టపోయారు అయ్యా, లాస్ అయిపోయారు, ఎవరినో నమ్మి మోసపోయారు నాయన, ఈ రోజున తండ్రి చేతిలో రూపాయి కూడా లేనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారందరిని బట్టి కూడా ప్రభువా ప్రార్థిస్తున్నాం, ఆర్థికంగా వారిని బలపరచండి. వారికి మంచి జాబ్ దొరుకులాగున, మంచి పని దొరుకులాగున, వారు చేస్తున్న ప్రతి పనిలో ఆశీర్వాదాలు పొందుకునేలాగున మీరే వారి ఎదుట మూసుకుపోయినటువంటి ద్వారాన్ని తెరవమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా గర్భఫలం లేక ఎంతోమంది దుఃఖిస్తున్నారయ్యా, వారందరికీ గర్భఫలము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వివాహాల విషయంలో కూడా తండ్రి కార్యాలు జరిగించండి, బిడ్డలకు సాటి అయిన సహాయమును దయచేయమని కూడా ప్రతిమాలుకుంటున్నాం ప్రభువా. వివిధ దేశాల్లో మీ ప్రియ బిడ్డలు ఉంటున్నారు, వారందరిని బట్టి అడుగుతున్నాం, వారి పనులను వారి చదువులను దీవించండి. విదేశాలు వెళ్తూ ఉండంగా ప్రభువా, వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి నాయన. ప్రభువా, ఈ రాత్రి కాలాన ప్రయాణిస్తున్న వారు ఉన్నారు, పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు అయ్యా, వారిని బట్టి కూడా అడుగుతున్నాం, వారందరికీ రక్షణ దయచేయండి, కాపుదల దయచేయండి. మా భారతదేశాన్ని దీవించండి. దేశానికి రక్షణగా ఉంటున్న ప్రతి సైనికులను, వారి కుటుంబాలను తండ్రి ముఖ్యంగా ఆశీర్వదించి భద్రపరచుమని మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో మీ కృపను బట్టి మరొకసారి సేద తీరబోతుండగా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి తండ్రి. నిద్రలేమి, పీడకల సమస్యలు లేకుండా, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన, మరే ఇతర హానికరమైన పరిస్థితుల వలన ఈ రాత్రిని మేము ఇబ్బందులు ఎదుర్కొనకుండా మా అందరికీ కంటి నిండా నిద్రను, సుఖవంతమైన నిద్రను ప్రభువా మీరే దయచేయమని, మీ చిత్తమైతే మరలా ఉదయ కాలాన్ని మీ పాద సన్నిధిన సజీవ సంఖ్యల్లో మా అందరినీ నిలవబెట్టుకోమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. ఆ వాగ్దానాల ద్వారా మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.